ఆంధ్రప్రదేశ్ కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి మంత్రాలయం నుంచి వచ్చాము. ఓకే, అరుణాచలం గురించి మీకు ఎలా తెలిసింది? మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? మేము అరుణాచలం గురించి చాగంటి గారు చెప్తుంటే చాలా రోజుల నుంచి అనుకున్నాము రావాలని. బట్ మాకు ఆ శివుడు ఈరోజు మాకు అనుగ్రహించాడు, అందుకే మేము ఇక్కడికి వచ్చాము. చాగంటి గారి మాటలు, ఏ మాటలు మిమ్మల్ని ఇక్కడ దాకా లాక్కొచ్చాయి? అంటే ఏది? అరుణాచలం తర్వాత అరుణాచలం ఇటు సైడ్ అని ఒక మాట అన్నాడు. ఆ మాట చాలా అట్రాక్ట్ అయ్యాము మేము. అందుకే ఒకసారి వెళ్ళి రావాలి, ఒకసారి చూడాలి అరుణాచలం అని మేము ఈ టెంపుల్ చూడాలి, మన సనాతన ధర్మం గురించి మనం ప్రతి ఒక్క టెంపుల్ చూడాలి. ఓకే, ఇప్పుడు అరుణాచలం ముందు అరుణాచలం తర్వాత అన్నారు కదా, ఇప్పుడు అరుణాచలం వచ్చి ఉన్నారు మీరు ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ. అరుణాచలం ముందు అనేది ఒక లైఫ్ ఉంది కదా, ఇప్పుడు దాని తర్వాత లైఫ్ ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? మేమైతే చాలా హ్యాపీగా ఉండాలని ఆ పరమేశ్వరుని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆ గిరి ప్రదక్షిణ కానీ ఆ మోక్ష మార్గం కానీ చాలా అంటే ఒక లైఫ్కి ఎలా ఉండాలి, ఎలా బతకాలని ఒక మంచి మార్గాన్ని చూపించేది ఈ గిరి ప్రదక్షిణ. ఇంకోటి మోక్ష మార్గం అనేది ప్రతి మనిషి కష్టాల్లో నుంచి ఎలా బయటికి రావాలనేది ఒక మనకి గుర్తింపులు పెట్టేసిపోయినారు పెద్దవాళ్ళని. మీరు ఆల్రెడీ మోక్ష మార్గంలోకి వెళ్ళొచ్చారా? అవును. ఎలా అనిపించింది లోపలికి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు? చాలా హ్యాపీగా అనిపించింది మాకు. అంటే కొంతమంది భయపడుతున్నారు కదా, మీరేమైనా భయపడ్డారా? మేమైతే ఏం భయపడలేదు, బట్ మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. కొంతమంది దాంట్లో మేము పడతాము అని కొంతమంది అనుకుంటున్నారు, బట్ దాంట్లో అందరూ ఈజీగానే వచ్చేస్తున్నారు. ఓకే, దేవాలయం దర్శనం అయిందా? ఇంకా లేదు, ఇప్పుడే వెళ్ళాలి. ఓకే, మీరు ఇక్కడ రూములు వసతి ఎక్కడ తీసుకున్నారు, ఎలా ఉంది? మేము సత్రంలోనే వెళ్ళాము, రూములకి ఏం వెళ్ళలేదు. అక్కడే మాకు కొంచెం చాలా బాగుంది. ఓకే, ఇప్పుడు అరుణాచలంకి మీరు రావడానికి ఏమైనా ఇబ్బందులు పడ్డారా, లేకపోతే సాఫీగా జరిగిందా? లేదు, మేమేం ఇబ్బంది ఏం పడలేదు, మేము సాఫీగానే వచ్చాము, ట్రైన్కి వచ్చేసాం. అంటే బేసిక్గా సాగంటి గారు చెప్తారు కదా, ఇక్కడికి రావాలంటే ఎన్నో ఇబ్బందులు పడి మేమే ఎన్నో ఇబ్బందులు పడి వచ్చాము అనే టైప్లో ఒకసారి చెప్పాడు ఆయన. అలాంటిది మీకేమన్నా? అట్లాంటి సంఘటన అయితే మాకేం ఎదురుగాలేదు, బట్ మేమైతే ఊరి నుంచి చాలా హ్యాపీగా వచ్చినాం పేరెంట్స్కి చెప్పేసి. ఓకే, అంటే మీలో ఎలాంటి మార్పులు రావాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? మాలో ఎలాంటి మార్పులు కావాలంటే మేము మంచిగా ఉండాలి, మా లైఫ్ మంచిగా ముందుకెళ్ళాలి, ఫ్యామిలీ మంచిగా ఉండాలి. ఫస్ట్ మన ఇండియా 10 మంది రావాలని చెప్తారు. ఓకే, ఇంకా అరుణాచలం గురించి మీకు ఇంకేం తెలుసు? ఒకవేళ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం గిరి ప్రదక్షిణ చేస్తున్నారు కదా, ఫస్ట్ టైం మీకు కలిగిన అనుభవాలు ఏమైనా చెప్పగలుగుతారా? అనుభవాలంటే ప్రజెంట్ ఇప్పుడైతే ఏం చెప్పలేము, బట్ దర్శనం అయితే ఇప్పుడైతే మాకు హ్యాపీగానే అనిపిస్తుంది. నడుస్తూ ప్రతి దేవాలయం దర్శించుకొని వస్తూ ఉంటే హ్యాపీగానే అనిపిస్తుంది. ఇంకోసారి కూడా రావాలి అనిపిస్తుంది మాకు. అన్ని గుడ్లు ఉన్నాయి, అయితే మేము ఎప్పుడు చూడలేదు ఎక్కడ. మేము ఆంధ్ర నుండి వచ్చాము. ఇదే ఫస్ట్ టైం మేము అరుణాచలం రావడం. చాలా ఆనందంగా ఉంది. నిన్న మేము టెంపుల్కి దర్శనానికి వెళ్ళాం, చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇవాళ మార్నింగ్ 1 o'clockకి స్టార్ట్ అయ్యాం గిరి ప్రదర్శనకి. ఇంకా ఆల్మోస్ట్ 3 kilometers ఉంది. చాలా హ్యాపీగా ఉంది. ఇదే ఫస్ట్ టైం మేము రావడం. అనుకోకుండా మేము ఏమనుకున్నామన్నీ మంచిగా జరగాలని కోరుకున్నాం. థ్యాంక్ యూ. మోక్ష మార్గంలోకి వెళ్ళారా? ఇంకా వెళ్ళలేదు. అరుణాచలం రావాలని ఎందుకు అనిపించింది? ఫస్ట్ మాకు శివుడు అంటే చాలా ఇష్టం. అది కాక మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళడం జరిగింది. వాళ్ళ నుండి ఇన్స్పైర్ అయ్యి మేము కూడా వచ్చాం. ఓకే, అరుణాచలం ఎలా ఇబ్బందులు పడుతూ వచ్చారా లేదా నార్మల్గా ఏమన్నా? మేము చాలా ఇబ్బందులు పడుతూనే వచ్చాం. స్టార్టింగ్లో ట్రైన్ క్యాన్సిల్ అవ్వడం, దాని తర్వాత టైర్ కూడా పంచర్ అయింది కార్లో వస్తున్నప్పుడు. ఇవన్నీ జరగడం అయింది. అంటే చాగంటి గారు ఒకసారి చెప్పారు కదా, అంత ఈజీ కాదు అని. నిజమే, అది మేము కూడా ఫేస్ చేసాం. రమణ మహర్షి గారి ఆశ్రమంకి వెళ్ళారా? వెళ్ళాం, నిన్న రాత్రి వెళ్ళాం. ఎలా అనిపించింది రమణ మహర్షి? చాలా పీస్ఫుల్గా అనిపించింది. కొంచెం సేపు మెడిటేషన్ కూడా చేసుకున్నాం, అక్కడ ఉన్నవన్నీ తెలుసుకున్నాం మేము కూడా. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీ లైఫ్లో ఎలాంటి మార్పులు జరుగుతాయని మీరు ఆశిస్తున్నారు? వెళ్ళిన తర్వాత చూడాలి, మేము అనుకున్నాయని జరుగుతాయి అని అనుకొని వచ్చాం. సో మీరేమైనా చెప్తారండి? అమ్మ మీరేమైనా చెప్తారా? చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. మీరు ఫస్ట్ టైం ఏ ఇయర్లో వచ్చారు అరుణాచలం?
25 years బ్యాక్ వచ్చాను. ఏంటండి? 25 years బ్యాక్ వచ్చాను. ఓకే. 25 years క్రితంలో మీరు వచ్చారు కాబట్టి అప్పుడు ప్రదక్షిణ చేశారు అప్పుడు? లేదండి, అంత ఇది లేదు. చాగంటి గారి ప్రవచనాలు కానీ యూట్యూబ్ కానీ ఛానల్స్ కానీ ఎక్కువ లేదు కాబట్టి ఆ టైంలో జస్ట్ దర్శనం చేసుకున్నాం. జనం కూడా చాలా తక్కువ ఉన్నారు. ఓకే. ఇది మామూలుగా మా ఊర్లో ఉన్న టెంపుల్కి వెళ్ళినట్టు వెళ్ళి వచ్చేసాం. ఓకే. అప్పటికి ఇప్పటికి మీలో జరిగిన మార్పులు ఏంటి? చాలా పీస్ఫుల్గా ఉంది. వచ్చిన తర్వాత నేను నెల వస్తున్నాను. ఓహో. ఇప్పటికి ఎన్ని ప్రదక్షిణలు అయినాయి? 3 ప్రదక్షిణాలు అయినాయి. 7 రోజులు చేద్దామని అనుకుంటున్నాను. ఇక్కడ తెనాలి నుంచి మా ఫ్రెండ్స్ వాళ్ళు అన్నదానం కూడా చేస్తారు. అగ్నిలింగం 2 దగ్గర ప్రతి పౌర్ణమికి చేస్తారు మా ఫ్రెండ్స్ వచ్చి. దానిలో కూడా మేము చేస్తాము. ఓకే. నేను కూడా ఒకసారి వచ్చి పాల్గొన్నాను. అరుణాచలం గురించి చెప్పమంటే ఏం చెప్తారు? చాలా బ్యూటిఫుల్ ప్రదేశము. భగవంతుడు లేడు అన్న వాళ్ళకి ఇక్కడికి వచ్చి చూపిస్తే భగవంతుడు వాళ్ళే చెప్తారు ఉన్నారని. ఓకే. 100% చెప్తారు. అంటే అరుణాచలం మీ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది? చాలా పీస్ఫుల్గా ఉంది. ఒక ఫైనాన్షియల్గా కానీ వ్యక్తిగతంగా కానీ చాలా వ్యాపార పరంగా కానీ చాలా డెవలప్మెంట్ ఉంది. నమ్మాలి, నమ్మితే ఏదైనా జరుగుతుంది. నమ్మలేని వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెడితే గ్యారెంటీగా నమ్ముతారు. అది చాలా బాగుంటుంది. ఇంకేమైనా చెప్తారా అరుణాచలం గురించి? చాలా హ్యాపీ అండి. రమణ మహర్షి ఆశ్రమంకి వెళ్ళామండి. చాలా వెళ్ళినప్పుడల్లా మెడిటేషన్ చేస్తాం. చాలా తెలియని పవర్ ఉందండి అక్కడ. తెలియని చాలా చాలా మంచి ఇది ఉంది. కొండ మీదకి వెళ్ళారా? స్కందాశ్రమం వెళ్ళలేదండి, వెళ్ళలేదు. ఇక్కడ మాకు జాబ్ పరంగా కానీ ఆఫీస్లో పని వల్ల కానీ ఎక్కువ లీవ్స్ ఉండవు కాబట్టి చాలా స్పీడ్గా వచ్చి స్పీడ్గా వెళ్ళాల్సి వస్తుంది. బాధ్యతలు అయిపోయిన తర్వాత ఒక వారం 10 రోజులు వెళ్ళి మొత్తం చేసి నేను ఇప్పుడే అనుకుంటాను గిరికోసుకొని చెప్తా మా పిల్లలకి పీస్ఫుల్గా ఉంది. చాలా రిటైర్మెంట్ అయిన తర్వాత ఇక్కడ ఉంటే చాలా హ్యాపీగా ఉంది అని ఇప్పుడే చెప్తున్నారు అనమాట. ప్లేస్ కానీ ఇదంతా బాగుంది. ఇంకా గవర్నమెంట్ వాళ్ళు కూడా బాగా డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుంది. బాగా పెరిగారు కాబట్టి మనుషులు తగ్గట్టు డెవలప్మెంట్ లేదు. బాగుంది. టెంపుల్లో కానీ అదంతా పెద్దోళ్ళు ఎవరు రావాలంటే కంటిన్యూస్ నుంచోవాల్సి వస్తుంది. 50 రూపాయల్లో కానీ ఫ్రీ దానిలో కానీ కొంచెం బాగా డెవలప్ చేస్తే బాగుంది. అంటే ఇప్పుడు 50 రూపాయల్లో కానీ ఫ్రీలో కానీ పెద్దవాళ్ళకి నిల్చోవాల్సిన అవసరం లేదండి. అమ్మని గోపురం దగ్గర నుంచి వాళ్ళకి టైమింగ్స్ ఉన్నాయి. ఆ టైమింగ్స్ అది ఎవరికి తెలియట్లేదు కదా సార్. ఉన్నది కానీ ఎవరికి మీడియాలో కానీ ఏదైనా కానీ ఆ టైమింగ్స్ కానీ అది సిస్టమేటిక్ కానీ ఎవరికి తెలియట్లేదు కదా. ఓకే. మీలాంటి మీడియా దానిలో చెప్తే చాలా బాగుంటుంది. అది అమ్మని గోపురం నుంచి చంటి బిడ్డలు ఎత్తుకున్న ముసలి వాళ్ళు ఆ గోపురం నుంచి రావచ్చు అనమాట. పర్టికులర్ టైమింగ్స్ ఉన్నాయి మధ్యాహ్నం టైంలో. ఆ టైంలో వాళ్ళు రావచ్చు. అదేం ప్రాబ్లం. అట్లే అన్నదానం కూడా జరుగుతుంది. జనం ఉన్నారు బాగా. అక్కడ నుంచోవడం కూడా బాగా ఎండగా ఉందండి. నుంచోవాలంటే పీపుల్ నుంచోవాలన్నా కూడా ఎండలో నుంచోవాల్సి వస్తుంది. దానివల్ల ఆల్రెడీ అలసిపోయి ఉంటారు కదా, ప్రయాణం చేసి స్వామివారిని దర్శించుకొని అంతా చేసి ఉంటారు కాబట్టి పీపుల్ నుంచోడానికి ఉండలేకపోతున్నారు. సరైన ఫెసిలిటీస్ లేదు కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది. సరే. అరుణాచలం సేవ.